ఆరంభ సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఇప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఉంది. టైటిల్ కోసం ఆ జట్టు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకొని జట్టును బలంగా తయారు చేసుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ ఎప్పుడు బలహీనమే. ఈసారి ఆ బలహీనతను అధిగమించాలని ఆర్సీబీ పక్క వ్యూహంతో మెగా వేలానికి బరిలోకి దిగుతోంది. ఇదే సమయంలో బౌలింగ్ ను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేసింది. జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్ ను నియమించింది. ప్రస్తుతం దేశవాళీలో ముంబై జట్టు హెడ్ కోచ్ గా ఉన్న ఓంకార్ సాల్వీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ కోచ్ గా నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. మాజీ పేసర్ అయిన సాల్వీకు దేశవాళీలో కోచ్ మెరుగైన రికార్డు ఉంది. అతడి హయాంలో ముంబై జట్టు రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ సాధించింది. ఈ సీజన్ కు ముందు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన సాల్వీ తన తొలి సీజన్ లోనే టైటిల్ అందించాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అతడి హయాంలోనే ముంబై జట్టు ప్రతిష్టాత్మక ఇరానీ కప్ ను 27 ఏళ్ల విరామం తర్వాత గెలుచుకుంది. ఈ రెండు ప్రదర్శనలతో సాల్వీ పేరు మారుమోగింది. ముంబై హెడ్ కోచ్ గా అతడి కాంట్రాక్ట్ 2025 మార్చితో ముగియనుంది. కాగా ఆటగాడిగా సాల్వీ ఒకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. 2005లో రైల్వేస్ తరపున మ్యాచ్ ఆడాడు. అయితే కోచ్ గా మాత్రం 40 ఏళ్ల సాల్వీ మంచి ఫలితాలు రాబట్టాడు. సాల్వీ గతంలో ఐపీఎల్ లో పనిచేశాడు. ఐపీఎల్ 2024లో ఛాంపియన్స్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. దీంతో అతడి సేవలను వినియోగించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావించింది. ఐపీఎల్ 18వ సీజన్ కోసం బౌలింగ్ కోచ్ గా బాధ్యతలను కట్టబెట్టింది. ప్రస్తుతం జట్టుకు హెడ్ కోచ్ గా ఆండీ ఫ్లవర్ ఉన్నాడు. బ్యాటింగ్ కోచ్ మెంటర్ గా ఆ జట్టు మాజీ ప్లేయర్ దినేష్ కార్తిక్ ను నియమించింది. ప్రదర్శన పరంగా పర్వాలేదనిపిస్తున్న ఆర్సీబీ మాత్రం ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. గత సీజన్ లోను ప్లే ఆఫ్స్ కు చేరిన టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ముఖ్యంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో తమ బౌలర్ల నుంచి మెరుగైన ప్రదర్శన రాబట్టడమే సాల్వీ ముందున్న అతిపెద్ద లక్ష్యం. మరి అతడు ఎంత మేరకు విజయం సాధిస్తాడనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ లో ప్రతి టీం యొక్క అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.